నమస్తే. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. తెలుగు సినీ రచయితల సంఘం కోశాధికారిని. ఆకెళ్ళ గారు దాదాపుగా 92 నుంచి పరిచయం. కలిసి నాటకాలు చేశాము. ఆయన నాటకాల్లో నేను నటించాను. ఆయన నాటకాలకి నేను దర్శకత్వం వహించాను. ఆయన నాటకాలలో ఆహ్, ఒక రకంగా ప్రొడక్షన్ వైపు కూడా చూసుకున్నాను. ఆహ్, ఆ తర్వాత రచయితల సంఘానికొచ్చేసరికి ఒక చెట్టు కింద ఉన్న అసోసియేషన్‌ని ఒక సొంత భవనంలోకి మారేంత గొప్ప సేవ ఆకెళ్ళ గారు చేశారు. దాదాపుగా 17 సంవత్సరాలు ఆయన రచయితల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వేరే ఎవరు పోటీ నిలబడే అవకాశమే లేని విధంగా ఆయన సేవ చేసుకుంటూ వచ్చారు. నిజంగా తెలుగు సినీ రచయితల సంఘం ఆకెళ్ళ గారి సేవల్ని మరవలేనిది. తెలుగు సినీ రచయితల సంఘం తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా పేరు బిఎం రెడ్డి అండి. ఆకెళ్ళ గారితో నాకు 2001 నుంచి పరిచయం అండి. అంటే ఆకెళ్ళ గారితో ఎందుకు పరిచయం ఏర్పడిందంటే 1998 నుంచి 2002 వరకు నంది నాటకోత్సవాలు జరుగుతున్నా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక్క నాటిక కూడా సెలెక్ట్ కాలేదు. అది నాకు కొంచెం బాధ అనిపించి ఆకెళ్ళ గారిని సార్ ఒక మంచి నాటిక రాసి ఇవ్వండి, ఆ నాటిక మేము వేసి తెలంగాణ నుంచి సెలెక్ట్ కావాలని అనుకుంటున్నామంటే ఒక నాటిక రాసిచ్చారు. ఎంత అద్భుతంగా రాశారంటే డెఫినెట్గా సెలెక్ట్ అవుతుంది సార్ అంటే ప్రయత్నం చేసి వరంగల్ యాక్టర్స్ని పెట్టుకొని మేము చేసామండి. చేస్తే అది నందికి సెలెక్ట్ అయింది. కావటమే కాకుండా నంది ప్రదర్శన పోటీల్లో ఫైనల్ పోటీల్లో వేస్తే బెస్ట్ ప్రొడక్షను, సార్కి బెస్ట్ రైటరు, నాకు బెస్ట్ డైరెక్టరు, దాంట్లో యాక్ట్ చేసిన హీరోయిన్కి బెస్ట్ హీరోయిన్ 4 ప్రైజులు వచ్చినాయి. ఫస్ట్ టైం తెలంగాణ నుంచి సెలెక్ట్ కావటమే కాకుండా బంగారు నందిని కూడా తీసుకు తర్వాత ఆకెళ్ళ గారితో ప్రయాణం స్టార్ట్ అయింది. మేము ఇద్దరం కలిసి అమెరికా మా టీము మేము మా సంస్థకి నేను ప్రెసిడెంట్, ఆయన సెక్రటరీగా ఉండి విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ ఒక సంస్థ స్థాపించాము. అమెరికా వాళ్ళు ఆ నాటకాన్ని చూసి అప్పాజీసుల ఫౌండేషన్ వాళ్ళు మా దగ్గర వచ్చి వేయండి అంటే మేము 53 రోజులు 12 మంది వెళ్ళి 10 నగరాల్లో శ్రీనాథుడి నాటకం మేము ప్రదర్శించాము. ఎక్కడ కూడా స్టాండింగ్ అవేషన్ వచ్చింది. ఆకెళ్ళ గారి రచనలో గొప్పతనం అది. గుమ్మడి గోపాలకృష్ణ దాంట్లో యాక్ట్ చేశాడు శ్రీనాథుడిగా. చాలా పెద్ద పేరు వచ్చిందండి ఆ నాటకానికి. తర్వాత ఆకెళ్ళ గారితో బాగా పరిచయం, ఇంకా ఎక్కువైంది మైత్రి. ఆయన రాసిన 14 నాటకాలు నేను డైరెక్ట్ చేసి నందిలో వేశాను. 6 నంది అవార్డ్స్ వచ్చాయండి ఇప్పటికీ. సో ఒక బంగారు నంది, 5 వెండి నందులు వచ్చినాయి. సో ఆయన మేము పరిచయం ఎంత పరిచయం అంటే ఆల్మోస్ట్ ప్రతిరోజు మాట్లాడుకునేది జబ్బు రాకముందు. అన్ఫార్చునేట్లీ ఈ మాట పడిపోయిన తర్వాత ఆయనకి నేను థెరపీ చేయించాను, కొంతవరకు బాగైంది. మళ్ళీ అమెరికా వెళ్ళారు. అక్కడ ఏదో 2 సార్లు కరోనా రావటము, పూర్తిగా మాట పడిపోవటము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనుషుల్ని బాగానే గుర్తుపట్టేవారు. కానీ గత 3-5-6 నెలల నుంచి అది కూడా మధ్య వరకు వచ్చేసి గుర్తుపట్టకుండా అయిపోయినారు. చాలా బాధాకరం అండి ఆయన పోవటము. మాకు ఒక తెలుగు నాటక రంగంలో అంత గొప్ప రచయిత ఎవ్వరు లేరండి ఇంతవరకు నాకు తెలిసి. సినిమాలంటే అందరికీ తెలుసు ఆయన రాసింది. 25 నాటకాలు రాశారు. 27 నాటకాలు ప్రింట్ అయిన బుక్స్ ఉన్నాయి. ఇంకా 2-3 పెద్ద నాటకాలు కావాలి. తర్వాత మదర్ తెరేసా అని అమృతవాణి వాళ్ళు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి చేశామండి ఆ నాటకాన్ని. దాన్ని ఆకెళ్ళ గారే రాయాలని నేను పట్టుబడితే వాళ్ళు ₹1,00,000 ఇచ్చి ఆకెళ్ళ గారితో రాయించారు. దాన్ని మేము 50 లక్షలు ఖర్చు పెట్టి చేసామండి దాన్ని. ఇంతవరకు నాటక రంగంలో ఎవ్వరూ 50 లక్షలు ఖర్చు పెట్టి నాటకం చేయలేదు. తెలుగులో కానీ వేరే భాషలు నాకు తెలియదు, కానీ మన తెలుగులో అయితే చేయలేదు. అద్భుతమైన ప్లే అది. ఆ నాటకం చాలా గొప్పగా రాశారు. ఇంకా ఎన్నో ఉన్నాయి ఆకెళ్ళ గారి గురించి చెప్పాలంటే. ఆయన రాసిన నాటకాలు కొంతమంది వేరే వాళ్ళు, ఇప్పుడు సాయి అని అతను తీసుకున్నాడు, అతను 3 బంగారు నందులు వరుసగా కొట్టాడు అతను ఆ నాటకాలతోని. సో ఆకెళ్ళ గారు 4 సంవత్సరాల నుంచి నాటకాలు రాయకపోవడంలో అసలు నాటకాల క్వాలిటీ పడిపోయిందండి ఆంధ్రప్రదేశ్ తెలుగు నాటకాలలో. అలాంటి రచయిత మళ్ళీ ఉంటారో ఉండరో తెలియదు. ఆయన చనిపోవడం చాలా విచారకరమైన వార్త. ఆ ఫ్యామిలీకి కొంచెం మేము చాలా క్లోజ్గా ఉంటాము. సో వారందరికీ మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకెళ్ళ గారిని ఎప్పటికీ మర్చిపోము. అలాంటి రచయిత మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.